హలో అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. మనకు ఏపీ మెగా డిఎస్సి 2025లో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ అప్పుడు ఎలాంటి సర్టిఫికెట్స్ కావాలో చాలామందికి డౌట్స్ ఉన్నాయండి. ఎక్కువగా నాకు కమెంట్ చేసిన వాళ్ళు, అలానే నన్ను అడిగిన వాళ్ళు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. కామన్గా ఉండేటువంటి ఒక 17-18 డౌట్స్ని నేను లిస్ట్ అవుట్ చేయడం జరిగిందండి. వీటి మీదనే వీడియో. ఆ డౌట్స్ ఏంటో ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుందండి. అలానే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సాఫీగా జరిగిపోవడానికి ఇచ్చేటువంటి కొన్ని టిప్స్ అండి ఇవి. ఈ డౌట్స్ని చూసే ముందు మనకు ఈ డిఎస్సి వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటో చూద్దామండి ఒకసారి. ఇది నా రిక్వెస్ట్ అండి చూసే వాళ్ళందరికీ. వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే మీకు ఒక క్లారిఫికేషన్ రావడానికి వీడియో మొత్తం చూడాలండి. మీరు మధ్యలో స్కిప్ చేసి ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం చూస్తే నేను వీడియోలో మొత్తం ఏం చెప్పాను అనేది మీకు అర్థం కాదండి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ ద ఫుల్ వీడియో. ఇవ్వండి సర్టిఫికెట్స్ ఖచ్చితంగా అందరి దగ్గర ఉండాల్సిందే డిఎస్సి వెరిఫికేషన్ అప్పుడు. డిఎస్సి అప్లికేషన్, డిఎస్సి హాల్ టికెట్, డిఎస్సి ర్యాంక్ కార్డ్ అండి. అలానే టెట్ మార్క్స్ మెమో అనేది కంపల్సరీ ఉండాలండి. టెట్ అప్లికేషన్ అలానే హాల్ టికెట్ పెట్టుకున్న మంచిదండి. ఒకవేళ అవి మా దగ్గర లేవు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే టెట్ మార్క్స్ మెమోని కంపల్సరీగా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలండి. అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, రీసెంట్గా తీసుకుంది, అంటే ఒక 6 months లోపు తీసుకుందండి. అలానే పిహెచ్సి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు సదరం సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. అలానే ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్, అలానే స్టడీ సర్టిఫికేట్స్ అండి. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉందండి చాలామందికి. ఖచ్చితంగా కావాల్సిన స్టడీ సర్టిఫికెట్స్ ఏంటంటే అండి, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే ఖచ్చితంగా మనకు స్టడీ సర్టిఫికెట్స్ అనేవి కావాలండి. కొంతమంది ఏం చెప్తున్నారంటే 1 to 7th అయినా సరిపోతుందని చెప్తున్నారండి. సో కాబట్టి బెటర్ అండి, మనకు 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అండి. ఒకవేళ మనకు 1st to 2nd క్లాసెస్ స్టడీ సర్టిఫికెట్స్ లేకపోయినా పెద్ద ప్రాబ్లం అవ్వదండి. అట్లీస్ట్ 3rd 4th క్లాస్ నుంచి కంటిన్యూస్గా కన్సిక్యూటివ్గా మనకు 10th క్లాస్ వరకు తీసుకుంటే వీఆర్ ఇన్ ద సేఫ్ జోన్ అండి. ఈ స్టడీ సర్టిఫికెట్స్ మెయిన్గా ఎందుకంటే అండి, డిఎస్సి క్యాండిడేట్ ఎవరైతే ఉంటాడో అప్లై చేసిన అతను ఆ లోకల్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాడా కాదా అని చెప్పేసి వరుసగా మన స్టడీ సర్టిఫికేట్స్ 4 years అదే డిస్ట్రిక్ట్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుందండి. సో అందుకోసం అని చెప్పేసి స్టడీ సర్టిఫికేట్స్ అండి. సో బెటర్ అండి, మనకు ఆల్మోస్ట్ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుంటే 1 to 10th క్లాస్ తీసుకుంటే మనకు మ్యాక్సిమం ఏ ప్రాబ్లం ఉండదు. అలానే ఒకవేళ మనకి ఇందులో ఏమన్నా క్లాసెస్ మిస్ అయితే మీరు యూ కెన్ టేక్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఎంఆర్ఓ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ అండి. నెక్స్ట్ మనకు ఎస్ఎస్సి ఒరిజినల్ మార్క్ లిస్ట్ కావాలండి. ఇందులో మనకి ఏ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలండి, లేదంటే వెరిఫికేషన్ అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. సో ఎస్ఎస్సిలో ఉండే డీటెయిల్స్ అలానే మన డిఎస్ అప్లికేషన్లో ఉండే డీటెయిల్స్ రెండు కూడా మ్యాచ్ అవ్వాలండి, మిస్టేక్స్ ఉండకూడదు. అలానే ఇంటర్మీడియట్ కానీ లేదా దానికి ఈక్వివాలెంట్ కోర్స్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఒరిజినల్ మార్క్ లిస్ట్ ఉండాలండి. డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయినా ఉండాలి, లేదా కాన్వకేషన్ అండి, రెండిట్లో ఏదున్నా సరిపోతుంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ పెట్టుకుంటే బెటర్ అండి. అలానే 2018 దాని తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళకి ప్రతి సెమిస్టర్ యొక్క మార్క్ లిస్ట్ అనేది ఉండాలండి. 2018 కంటే ముందు కంప్లీట్ చేసిన వాళ్ళు ఇయర్ ప్యాటర్న్ ఉంటుందండి. సో కాబట్టి సెమిస్టర్ వైజ్ ఉండదండి వాళ్ళకు. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ప్రతి సెమిస్టర్ యొక్క మార్క్స్ మెమో ఉండాలండి. అలానే కాన్వకేషన్ కానీ లేదా ప్రొవిజనల్ కానీ రెండిట్లో ఏదైనా ఒకటి ఉండాలండి. ప్రొవిజనల్ అయితే బెటర్ అండి, ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది. నెక్స్ట్ బీఎడ్ వాళ్ళైతే బీఎడ్ ప్రొవిజనల్ ఆర్ కాన్వకేషన్ ఖచ్చితంగా ఉండాలండి. అలానే ఈచ్ సెమిస్టర్ యొక్క మార్క్స్ మెమో కూడా ఉండాలండి. ఒకవేళ బీఎడ్ కాకుండా డిఎడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైతే మార్క్ లిస్ట్ ఇస్తారో అది ఉండాలండి వాళ్ళ దగ్గర. అలానే ఆధార్ కార్డ్ కూడా ఉండాలండి. బెటర్ మన దగ్గర ఒక 10 కాపీలు ఉంటాయి. అలానే ఫొటోస్ కూడా ఒక 10 ఫొటోస్ ఉండాలండి. అలానే పైన చెప్పిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా 6 కాపీస్ జిరాక్స్ సెట్స్ తీసుకుంటే సరిపోతుందండి. ఇవండి సర్టిఫికెట్స్ మనకు డిఎస్సి వెరిఫికేషన్కి కావాల్సినటువంటి సర్టిఫికెట్స్. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే అండి, మనకు డిఎస్సి సర్టిఫికెట్ వెరిఫికేషన్కి ఏవైతే సర్టిఫికెట్స్ కావాలో వాటన్నింటినీ కూడా కొంచెం అర్లీగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాటన్నింటిని కూడా గ్యాదర్ చేసి పెట్టుకోండి. గవర్నమెంట్ జాబ్ కదా అండి, మనం వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఈ గవర్నమెంట్ జాబ్ అనేది మనకు వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ అండి. సో కాబట్టి ముందుగానే అర్లీగా మొత్తం గ్యాదర్ చేసుకొని సర్టిఫికెట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవడం బెటర్ అండి. సో లాస్ట్లో మనకు టైం అంతా అయిపోయిన తర్వాత హడావిడిగా అప్పుడప్పుడు మనం కష్టపడితే మేబీ ప్రయోజనం ఉండకపోవచ్చు అండి. సో కాబట్టి కొంచెం అర్లీగా మనం ప్రిపేర్డ్గా ఉండడం బెటర్.
ఇప్పుడు డిఎస్సిలో చాలామందికి ఉండేటువంటి కామన్గా ఉండేటువంటి కొన్ని డౌట్స్ చూద్దామండి. ఇది ఫస్ట్ డౌట్ అండి. స్టడీ సర్టిఫికేట్స్ పాతవి కావాలా, కొత్తవి కావాలా, అలానే ఏ క్లాస్ నుంచి తీసుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. స్టడీ సర్టిఫికేట్స్ పాత ఉన్నా కొత్త ఉన్నా సరిపోతుందండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే కొత్తవే తీసుకోండి, రీసెంట్గా తీసుకున్నవే. అలానే స్టడీ సర్టిఫికేట్స్ మనకి 1 to 10th తీసుకోండి. మనకి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్నీ తీసేసి పెట్టుకోండి. లేదు ఒకవేళ ఫస్ట్ సెకండ్ క్లాస్ మనకు లేవు, థర్డ్ క్లాస్ లేవంటే అట్లీస్ట్ 4th నుంచి 10th క్లాస్ వరకు మొత్తం తీసుకోండి, పెట్టుకోవడం మంచిదండి. అలానే మనకి ఈ చెప్పిన క్లాసెస్లో ఏవైనా మిస్ అయితే మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవడం బెటర్ అండి. ఈ 10th క్లాస్ వరకు ఉండే స్టడీ సర్టిఫికెట్సే కాకుండా మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ బీఈడి వరకు చేసిన అన్ని స్టడీ సర్టిఫికెట్స్ కూడా తీసుకొని పెట్టుకోవడం మంచిదండి. మహా అయితే ఒక 2 days 3 days 4 days తిరిగితే మనకు ఇవన్నీ గ్యాదర్ చేసుకోవచ్చు అండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు మనకు. సో కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అండి, ఫస్ట్ క్లాస్ నుంచి మనం ఎంతవరకు అయితే చదివింటామో అన్ని స్టడీ సర్టిఫికెట్స్ కూడా గ్యాదర్ చేసుకొని పెట్టుకోవడం చాలా మంచిదండి మనకు. ఇది సెకండ్ది అండి. చాలామంది నన్ను అడిగినటువంటి డౌట్, ప్రొవిజనల్ అండ్ కాన్వొకేషన్ రెండూ కావాలా అని చెప్పేసి అడుగుతున్నారండి. ఏపీ 2018 డిఎస్సిలో అలానే రీసెంట్గా లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయినటువంటి తెలంగాణ డిఎస్సిలో కాన్వొకేషన్ కంపల్సరీగా అడగలేదండి. జస్ట్ సబ్మిట్ చేసామా లేదా అని రాసుకున్నారు అంతే. బట్ ప్రొవిజనల్ అయితే చాలా కంపల్సరీగా అడిగారండి. సో ప్రొవిజనల్ ఖచ్చితంగా అందరి దగ్గర ఉండాల్సిందే అండి. కాన్వొకేషన్ ఆప్షనల్ అండి, బట్ తీసి పెట్టుకుంటే కూడా మంచిదండి. నేనైతే తీసుకోమనే చెప్తానండి. కాన్వొకేషన్ కూడా తీసి మీ దగ్గర పెట్టుకుంటే మంచిదండి. వీళ్ళైతే డిగ్రీ, బిఎడ్ అండ్ పీజీ కాన్వొకేషన్స్ అన్నీ కూడా తీసుకొని పెట్టండి. ఇవి మ్యాక్సిమం మనం యూనివర్సిటీకి వెళ్ళి అప్లై చేస్తే ఒక 2 weeksలో అలా వచ్చేస్తాయండి మనకు. ఇంకా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా రిక్వెస్ట్ చేసుకుంటే అఫీషియల్స్ని, సో ఇంకా కూడా మనకు ముందే రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. మహా అయితే ఒక 9,000 10,000 అవుతుంది అన్నింటికి. సో బెటర్ అండి అన్నీ తీసి పెట్టుకోవడం. ఇది నెక్స్ట్ అండి, చాలామంది అడిగినటువంటి డౌటు, కాన్వొకేషన్ అండ్ ఓడి అంటే రెండు ఒకటేనా అని చెప్పేసి చాలామంది అడిగారండి. దాదాపు 50 to 100 మెంబర్స్ అడిగారు నన్ను. ఇది ఎస్ అండి, కాన్వొకేషన్ అన్న ఓడి అన్న రెండు ఒకటే. సో ఓడి స్టాండ్స్ ఫర్ ఒరిజినల్ డిగ్రీ అండి. ఒరిజినల్ డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ కాన్వొకేషన్. సో ఎయిదర్ ప్రొవిజనల్ అయినా లేదా కాన్వొకేషన్ అయినా రెండిట్లో ఏదున్నా ఒకటే అండి, సరిపోతుంది. సో మీకు డౌట్ ఉంటే ప్రొవిజనల్ అండ్ కాన్వొకేషన్ రెండు కూడా తీసుకొని పెట్టండి. నెక్స్ట్ ఇంకొక డౌట్ అండి, ఎక్కువ మంది నన్ను అడిగేటువంటి డౌట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ బీఎడ్ చదివింటాం కదండి, దీనికి సంబంధించిన ప్రతి సెమ్ మార్క్స్ మేము కంపల్సరీగా ఉండాలని నన్ను అడుగుతున్నారండి. సో నేను చెప్పే సమాధానం ఏంటంటే 2018 అండ్ ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి సెమిస్టర్ సిస్టమ్ అనేది ఉంటుందండి. సో కాబట్టి ప్రతి సెమ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక మెమో ఇవ్వడం జరుగుతుందండి. అవైతే ఉండాలి మన దగ్గర. ఒకవేళ ఇందులో మనకు ఎవరి దగ్గరన్నా లేకపోతే మీరు యూనివర్సిటీకి వెళ్తే డూప్లికేట్ అప్లై చేసుకోవచ్చు అండి. డూప్లికేట్ మార్క్స్ మేము అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా అరౌండ్ మనకు ఒక 1000 కానీ 1300 కానీ అలా ఉండొచ్చండి. సో కొంతమందిని అడిగితే నాకు ఈ మెమో అనేది ఉండాలని చెప్పారండి. బట్ కొంతమంది ఏమంటున్నారంటే ప్రొవిజనల్ ఉన్నా సరిపోతుంది అంటున్నారండి. సో నేనైతే మొత్తం ఈ మార్క్స్ మెమోస్ అన్నీ కూడా తీసుకొని పెట్టమని చెప్తానండి మీ దగ్గర. నెక్స్ట్ అండి ఇంకొక డౌట్, ఎక్కువ మంది అడిగేటువంటి డౌట్, మేము టెట్ ఎప్పుడు 2017లో రాసాం, 18లో రాసాం, 2012లో రాసాము. సో మా దగ్గర ఇప్పుడు టెట్ అప్లికేషన్ కానీ హాల్ టికెట్ కానీ ఏమీ లేవు. సో ఖచ్చితంగా మా దగ్గర టెట్ అప్లికేషన్, హాల్ టికెట్, మార్క్స్ కార్డ్ కావాలా అని అడుగుతున్నారండి. సో మీ దగ్గర టెట్ అప్లికేషన్, హాల్ టికెట్ లేకపోయినా పర్లేదు, బట్ టెట్ మార్క్స్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలండి. అది లేకపోతే కష్టం. అట్లీస్ట్ మనకు ఆ టెట్ నెంబర్ తెలిస్తే, ఆ టెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు మన డీటెయిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర ఒక డేటాబేస్లో సేవ్ అయి ఉంటాయండి. ఆ డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది. అట్లీస్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ నెంబర్ అండి, టెట్ అప్లికేషన్ నెంబర్. నెక్స్ట్ చాలామంది ప్రాబ్లం అండి, ఇది టెట్ మార్క్స్ కార్డ్ నా దగ్గర లేదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని అడుగుతున్నారండి. వీళ్ళందరికీ నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే, ఏపీ టెట్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫర్గాట్ ప్రీవియస్ టెట్ మార్క్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుందండి హోమ్ పేజ్లో. దాని మీద క్లిక్ చేసి మన ఆధార్ కార్డ్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తే మీ టెట్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుందండి. మీరు ఎప్పటి నుంచి టెట్స్ రాశారో, ఎక్కడ ఏ పేపర్స్ రాశారో, ఎన్ని మార్క్స్ వచ్చాయో మొత్తం డీటెయిల్డ్గా రావడం జరుగుతుందండి. సో దాన్ని మనం స్క్రీన్ షాట్ చేసుకొని దాన్ని అఫీషియల్స్కి చూపించిన నో ప్రాబ్లం అండి.
సో ఎవరైతే బాధపడాల్సిన అక్కర్లేదు. ఎయిదర్ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ లేదా మీరు టెట్కి అప్లై చేసినటువంటి ఆ నెంబర్ కానీ ఇస్తే సరిపోతుందండి. మీ డీటెయిల్స్ మొత్తం వస్తాయి మీ టెట్ మార్క్స్తో సహా. సో ఈ ప్రాసెస్ని అంతా కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనకు ఏపీ టెట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తానంటే మనకు రైట్ సైడ్ కింద మిడిల్లో మనకు ఫర్గాట్ క్యాండిడేట్ ప్రీవియస్ మార్క్స్ అనే ఒకటి ఉంటుందండి. దాని మీద మనం క్లిక్ చేయగానే మనకు ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఆర్ యువర్ ఫోన్ నెంబర్ అని వస్తుందండి. నెక్స్ట్ అది ఎంటర్ చేయగానే మన డీటెయిల్స్ వస్తాయండి. అది ఎలానో నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తానండి. ఇదండి ఇది ఇక్కడ మన మొబైల్ నెంబర్ కానీ లేదా ఆధార్ నెంబర్ కానీ లేదా హాల్ టికెట్ నెంబర్ కానీ మూడింట్లో ఏది ఎంటర్ చేసినా సరే మన మార్క్స్ రావడం జరుగుతుందండి. నేను ఏపీ టెట్ జూలైలో నేను టెట్ రాయడం జరిగింది, జస్ట్ 3 months ప్రిపేర్ అయ్యి. సో ఇప్పుడు నేను నా ఆధార్ కార్డ్ నెంబరు ఎంటర్ చేయడం జరిగిందండి, లేదా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసినా సరిపోతుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసినట్టున్నా లేదా ఆధార్ కార్డ్ నెంబర్ చేసినా వస్తుంది. ఇక్కడ మన నేము, మన టెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ క్యాండిడేట్ ఐడి, అలానే మనకు ఏ సబ్జెక్ట్కి అయితే రాసింటామో పేపర్ 2A ఇంగ్లీష్ రాసానండి, అది తర్వాత మనకు వచ్చిన మార్క్స్ అన్నీ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనము స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత వచ్చేసి దీన్ని ప్రింట్అవుట్ చేసుకొని డిఎస్సి అఫీషియల్స్కి చూపించినా సరిపోతుందండి. టెట్ మార్క్స్ మా దగ్గర లేవు అనుకునే వాళ్ళకి ఇదండి బెస్ట్ సొల్యూషన్. నెక్స్ట్ అండి, చాలామంది అడిగేటువంటి డౌట్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తది తీసుకోవాలా లేదా పాతది తీసుకోవాలని అడుగుతున్నారండి. మీరు గత 6 నెలల లోపల తీసుకుంటే చాలా మంచిదండి, ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఒకవేళ పాతది ఉన్నా మేబీ యాక్సెప్ట్ చేయొచ్చండి, ఎందుకంటే క్యాస్ట్ ఏం మారదు కదా. బట్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ మనము విదిన్ 6 months లోపల మనము క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ అండి, ఇది కూడా నన్ను చాలామంది అడిగినటువంటి డౌట్, నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలని అడుగుతున్నారండి. యాక్చువల్గా నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఎక్కువ అడుగుతూ ఉంటారండి. ఇక్కడైతే అంత ఇంపార్టెంట్ ఏం కాదండి, బట్ బెటర్ అండి మీరు తీసి పెట్టుకోండి. మ్యాక్సిమం ఇది 1 weekలో అలా వచ్చేస్తుంది, ఆఫ్లైన్లో అప్లై చేసినా సరిపోతుంది. ప్రాసెస్ కూడా కొంతమంది వీడియోస్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగిందండి. ఒకసారి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలో మీకు తెలుస్తుందండి, ఒకసారి వీడియోస్ చేస్తే. నేను చేద్దామంటే టైం లేదండి. సో బెటర్ అండి తీసుకొని పెడితే, ఒకవేళ లేదు మా వల్ల కాదనుకునేటికంటే యూ కెన్ ఒమిట్ అండి, నో ప్రాబ్లం. బట్ నేనేం చెప్తానంటే ఖచ్చితంగా వీలైతే నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కూడా తీసుకోమని నేను చెప్తానండి. నెక్స్ట్, ఇది చాలామంది అడిగినటువంటి డౌట్ అండి, ఏంటంటే ఫాదర్స్ నేమ్లో మిస్టేక్ ఉంటే లేదా మదర్స్ నేమ్లో మిస్టేక్ అంటే ఏమన్నా అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక లాయర్ గారిని కలిసి లీగల్గా అడ్వైస్ తీసుకొని అఫిడవిట్ ఒకటి ఉంటుందండి, ఒక 500 కానీ 600 కానీ అలా కడితే అఫిడవిట్ ఇవ్వడం జరుగుతుందండి. అందులో ఏంటంటే మీ ఫాదర్ నేమ్ కానీ లేదా మదర్స్ నేమ్ కానీ ఏదైతే మిస్టేక్ ఉంటుందో ఆ నేము అండ్ కరెక్ట్ నేము రెండూ కూడా ఈ పర్సన్కి సంబంధించినవి అని చెప్పేసి ఒక అఫిడవిట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అఫిడవిట్ తీసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. నెక్స్ట్, చాలామందికి ఉండేటువంటి డౌట్ అండి, ఒకవేళ వెరిఫికేషన్ టైంలో క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే ఏమవుతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. ఎవరైతే వెరిఫికేషన్ టైంలో క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయరో వాళ్ళని జనరల్ కేటగిరీ అభ్యర్థుల్లాగా పరిగణించడం జరుగుతుందండి, మీకు రిజర్వేషన్ అనేది ఇవ్వరండి. నెక్స్ట్ అండి, ఎక్కువ మంది అడిగేటువంటి డౌట్ ఏంటంటే సర్టిఫికేట్ లామినేషన్ చేయించాను ఏమన్నా ప్రాబ్లం అవుతుందని అడుగుతున్నారండి. మనకు యాజ్ లాంగ్ యాజ్ ఆల్ ద డీటెయిల్స్ ఆన్ దట్ పర్టికులర్ సర్టిఫికేట్ ఆర్ క్లియర్లీ విజిబుల్ మనకేం ప్రాబ్లం కాదండి. ఈవెన్ నా 10th class సర్టిఫికేట్ కూడా నేను లామినేషన్ చేయించడం జరిగిందండి. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఇట్ విల్ బికమ్ ఏ ప్రాబ్లం అండి. మనకు క్లియర్గా కనిపిస్తే విజిబిలిటీ అనేది క్లియర్గా ఉంటే నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం అండి. నెక్స్ట్ అండి, చాలామంది అడిగేటువంటి డౌట్ ఏంటంటే విమెన్కి కొంతమందికి పెళ్ళి అయిపోయి ఉంటుంది కదా, సో వాళ్ళ ఫాదర్ పేరు మీద క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి లేదా భర్త పేరు మీద క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలని అడుగుతున్నారండి. సో మీకు పెళ్ళి అయినా అవ్వకపోయినా సరే మీ క్యాస్ట్ అనేది మీ ఫాదర్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాస్ట్ మీకు కూడా వర్తిస్తుందండి. మీ ఫాదర్ క్యాస్టే మీ క్యాస్ట్. సో కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా యూ విల్ హ్యావ్ టు టేక్ ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫాదర్ అండి. మీ తండ్రి పేరు మీదనే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ అండి, పెళ్ళైన మహిళల యొక్క ఇంటి పేరు మరియు అడ్రస్ ఆధార్ కార్డులో మారిపోతుందండి చాలామందికి. సో ఇదేమన్నా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారండి. సో నో ప్రాబ్లం అండి. మీరు ఏం చేస్తారంటే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి.
మ్యాక్సిమం హిందూ మ్యారేజెస్ కానీ, క్రిస్టియన్ మ్యారేజెస్ కానీ, లేదా ముస్లిం మ్యారేజెస్ కానీ అయ్యేటప్పుడే మనకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందండి. బ్రైడ్ గ్రూమ్ అండ్ అలానే బ్రైడ్ ఇద్దరు కూడా ఏం చేస్తారంటే మనకు సిగ్నేచర్ చేయడం జరుగుతుందండి. అది మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకుంటే చాలండి. నెక్స్ట్ చాలామంది నన్ను అడిగేటువంటి డౌట్ ఏంటంటే అండి, సర్టిఫికెట్స్లో ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ప్రాబ్లం అవుతుందా, పరిస్థితి ఏంటని అడుగుతున్నారండి. ఒకవేళ మీకు అలాంటి మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మీరు లాయర్ దగ్గరికి వెళ్ళి అఫిడవిట్ తీసుకొని పెట్టుకోవడం ఎందుకైనా మంచిదండి. సో ముందుగానే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేయడానికి యూ హ్యాడ్ బెటర్ కన్సల్ట్ ఏ లాయర్ అండ్ టేక్ ఎన్ అఫిడవిట్ ఫ్రమ్ హిమ్. నెక్స్ట్ అండి, ఎక్కువ మందికి ఉండే డౌట్ ఏంటంటే డిఎస్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు అందులో డీటెయిల్స్ కొన్ని చేంజ్ అయ్యి ఉండొచ్చు అండి. బికాస్ ఆఫ్ టైపింగ్ ఎర్రర్స్ వల్ల కానీ, లేదంటే ఇంకేమన్నా మిస్టేక్స్ వల్ల ఇప్పుడు మనకు 10th క్లాస్ సర్టిఫికెట్స్లో ఉండే డీటెయిల్స్ ఒకలాగా, డిఎస్ అప్లికేషన్స్లో ఉండే డీటెయిల్స్ ఒకలాగా ఉంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పి అడుగుతున్నారండి. సో అవునండి, ప్రాబ్లం అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో నేమ్ కానీ, క్యాస్ట్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటివి తప్పులు లేకుండా ఉండాలండి. అలానే డిఎస్సి అప్లికేషన్ని ఇంతవరకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వలేదండి. సో కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్ అండి. ఎవరైనా మిస్టేక్స్ చేస్తుంటే మేబీ చూద్దామండి, ఏమన్నా మనకు అక్కడ వెరిఫికేషన్ టైంలో ఏమన్నా మనకు వాటిని చేంజ్ చేసుకోవడానికి ఏమన్నా ఛాన్స్ ఇస్తారేమో. వి విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అండి. నెక్స్ట్ అండి, చాలామందికి ఉండేటువంటి డౌట్ ఏంటంటే డిఎస్సి అప్లికేషన్కి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది అని అడుగుతున్నారండి. యాజ్ ఆఫ్ నౌ డిఎస్సి అప్లికేషన్కి ఎడిట్ ఆప్షన్ అనేది లేదండి. భవిష్యత్తులో ఏమన్నా వస్తుందేమో చెప్పలేము. అలానే చాలామంది వాళ్ళ టెట్ మార్క్స్ని కూడా అప్డేట్ చేసుకోవాలి, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చేసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. కొంతమంది నెంబర్ తప్పించారు. సో ఇలాంటి వాళ్ళకు ప్రజెంట్ అయితే లేదండి. మేబీ గవర్నమెంట్ ఫ్యూచర్లో ఇస్తుందేమో, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇస్తారేమో, చూడాలండి.